నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు ఒక అద్భుతమైన విషయం మీద చెప్పబోతున్నాను. తమ్నెయిల్లో చూశారు కదా, నమ్మకం ఉంటే అమ్మకానికో అద్భుతం అని. దీనికి మరొక యాప్ట్ టైటిల్ ఏమిటంటే దైవం మానుష రూపేణ అని, అంటే మనిషి రూపంలో వచ్చిన దేవుడు అని అర్థం. సో దీనికి సంబంధించిన ఒక చిన్న కథ ఇది నాకు సోషల్ మీడియాలో ఒక చోట లభించింది. దాన్ని చాలా టచింగ్గా ఉంది కాబట్టి మీ అందరికీ తెలియజేద్దామనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఒక చిన్న బాబు, 4 ఏళ్ల బాబు, తనకున్న కిడ్నీ బ్యాంకును పగలగొట్టి అందులోంచి డబ్బులు లెక్క పెడుతున్నాడట. చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు లెక్క పెట్టాడు. అదంతా మొత్తం 90 రూపాయలు అయింది. అతను ఆ డబ్బులన్నీ ఒక కర్చీఫ్లో కట్టుకుని మెల్లగా ఇంటి నుంచి బయటకు పడ్డాడు. లైట్గా వర్షం వస్తూ ఉంది. కొంచెం దూరం వెళ్తే ఆ పక్కనే మెడికల్ షాప్ ఉంది. అక్కడికి వెళ్ళి ఆ పక్కన నిలబడి ఉన్నాడు ఆ బాబు. కొంచెం సేపటికి ఆ షాపులో ఉండే సేల్స్ మ్యాన్ దృష్టి ఈ బాబు మీద పడింది. వర్షం వస్తుంది, తడుస్తున్న ఆ పక్కన నిలబడి ఉన్నాడు. అప్పుడు అడిగాడు, సార్ ఏంటి బాబు అక్కడ నిలబడ్డావు, నీకేం కావాలి అంటే నాకు ఒక అద్భుతం కావాలండి అన్నాడు. అతనికి అర్థం అవ్వలేదు. ఏం కావాలి అన్నాడు. అద్భుతం కావాలండి నాకు అన్నాడు. అద్భుతమా, అదేంటయ్యా అని అడిగాడు. అప్పుడు అదేంటో నాకు తెలియదండి, కానీ మా చెల్లికి ఆరోగ్యం బాగాలేదు కదా, అందుకని నాన్న అంటున్నాడు అమ్మతోటి, అద్భుతం ఉంటేనే చెల్లి రక్షించబడుతుంది, లేకపోతే తప్పదు, చనిపోతుంది అని చెప్తున్నాడు నాన్న అమ్మతోటి. ఆ అద్భుతం ఏదో కొనుక్కొని పట్టుకెళ్దామని నేను వచ్చానండి అన్నాడు. ఆ సేల్స్ మ్యాన్కి ఏమి చేయాలో అర్థం కాలేదు. చాలా బాధగా చెప్పాడు, సారీ బాబు, మా దగ్గర అద్భుతం అనేది ఏమీ లేదు అన్నాడు. ఈ బాబుకి ఉండే లేదంటున్నాడేమో, డబ్బులు సరిపోకని అర్థమై, ఉంటే ఇవ్వండి ప్లీజ్, డబ్బులు చాలకపోతే నేను మళ్ళీ ఇస్తాను, ఇంకా తెచ్చిస్తాను, కొన్ని బాగా పోగు చేసి ఇస్తాను నా కిడ్నీ బ్యాంక్లో, ప్లీజ్ ఇవ్వండి అని దీనంగా అడుగుతూ బ్రతిమాలుతూ అడుగుతుంటే అతనికి ఏడుపు వస్తుంది. ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. సేల్స్ మ్యాన్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. ఇదంతా గమనిస్తున్నాడు ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద మనిషి. ఆయన ఎందుకో వచ్చి అక్కడ నిలబడి ఉన్నాడు అనమాట. ఇది గమనించి బాబుని పిలిచి దగ్గరికి, ఏంటి బాబు, ఎందుకు అలా ఏడుస్తున్నావు అంటే, అప్పుడు అతను చెప్పాడు మళ్ళీ అతనికి, మా చెల్లికి బాగోలేదు, తలలో అదేదో కురిపేసిందట, అది దానికి ఏదైనా అద్భుతం ఉంటే తప్ప బతకదని చెప్పి నాన్న అమ్మతో చెప్తున్నాడు. నా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం, ఎలాగైనా బ్రతికించాలని అద్భుతం కోసం వచ్చానండి, ఈ షాప్ ఆయనేమో లేదంటున్నాడు అని చెప్పి ఏడుస్తూ కంప్లైంట్ చేశాడు. ఆ పెద్ద ఆయన, అవునా, ఎంత ఉన్నాయి నీ దగ్గర డబ్బులు అని అడిగాడు. నా దగ్గర 90 రూపాయలు ఉన్నాయండి, కిడ్నీ బ్యాంకులో పోగు చేశాను, చాలకపోతే ఇంకా ఇస్తాను, మళ్ళీ పోగు చేసి ఇస్తానని అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, అయితే నేను ఒకసారి మీ చెల్లిని చూస్తాను, ఆ తర్వాత నేను ఏదైనా నీకు హెల్ప్ చేయగలిగితే చేస్తాను, తప్పకుండా అద్భుతం అనేది నీకు దొరుకుతుంది అంటే, ఆ బాబు నమ్మకంతో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు ఆ పెద్ద ఆయన్ని. ఆ పెద్ద ఆయన వెళ్ళి ఆ పాపని పరీక్షించి చూశాడు. అతనికి విషయం అర్థమైంది. అప్పుడు, సరే నీ డబ్బులు నాకు ఇయ్యమ్మా, నేను బాగు చేస్తాను, అద్భుతం నా దగ్గర ఉంది, అక్కడికి తీసుకెళ్తాను అని చెప్పేసి తను ఫోన్ చేశాడు. ఓ పెద్ద కారు వచ్చి అక్కడ ఆగింది. కొంచెం సేపటికి ఆ పాపని, ఆ బాబుని, వాళ్ళ తల్లిదండ్రులని కూడా ఎక్కించుకుని ఆ కారులో వెళ్ళాడు, ముందుకు వెళ్ళిపోయాడు. ఆ కారు ఒక పెద్ద హాస్పిటల్కి చేరుకుంది. హాస్పిటల్లో ఆ పాపని తీసుకెళ్ళి అక్కడ పరీక్ష చేయించాడు ఆ పెద్ద ఆయన. అంతా చేసి ఆపరేషన్ అవసరం పాపకి అని చెప్పి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఆపరేషన్ చేశాడు. వచ్చి ఆపరేషన్ బాగా జరిగింది, ఇంకా పాపకి ఏ ప్రమాదం లేదు అని చెప్పాడు.
అప్పుడు తల్లి అంటుందన్నమాట, ఏదో అద్భుతం జరిగింది, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేకుండానే ఆపరేషన్ అన్నీ జరిగినాయి అని తల్లి తన తండ్రితో చెప్తుంటే ఆ బాబు విని నవ్వుకున్నాడనమాట. వాడికి తెలుసు అది ఉచితంగా రాలేదు, నేను 90 రూపాయలు కష్టపడిన డబ్బులు ఇచ్చాను అతనికి, అందుకే అద్భుతం జరిగింది అని అనుకుంటున్నాడు అనమాట బాబు. ఇంతకీ ఆ పెద్ద ఆయన ఎవరో కాదు, ఆ పెద్ద హాస్పిటల్కి ఓనర్. అతని రూపంలో దైవం వచ్చి ఆ పాపని రక్షించడం జరిగింది అని మనకు అర్థమవుతుంది కదా. ఇదే దైవం మానుష రూపేణ అంటే. ఆ చిన్న బాబు యొక్క నమ్మకంతో ఆ పెద్ద ఆయన కాంటాక్ట్లోకి వచ్చాడు. అది అందుకనే నమ్మకం ఉంటే అమ్మకానికి అద్భుతం అని పెట్టడం జరిగింది. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఏదైనా కూడా మనం నమ్మితే తప్పకుండా జరుగుతుంది, జరిగేలా చేస్తాడు మనం నమ్ముకున్న ఆ దేవుడు. దీన్ని మనం నమ్మాలి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.